హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఎంపీ కేశినేని చిన్ని ఆర్థిక నేరాలకు టీడీపీ సమాధానం చెప్పాలి. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సభ్యులు షేర్ కంపెనీల ద్వారా ఆర్థిక నేరానికి పాడుపడుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణకు కూడా హాజరు కాబోతున్నాడని, దీనికి తెలుగుదేశం పార్టీ ఏ సమాధానం చెబుతుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికాలో కరెన్సీల ముసుగులో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఎంపీ కేశినేని చిన్ని ఎంతో మందిని మోసం చేశాడని, ఇప్పటికీ పదుల సంఖ్యలో బాధితులు రోజు ఆయన కార్యాలయానికి న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నారని చెప్పారు. అమాయకుల్ని మోసం చేసి దోచుకున్న సొమ్ముతో చిన్ని రాజకీయాల్లోకి వచ్చాడని, ఆ పాపపు సొమ్ము లోకేష్కి ఇచ్చి ఎంపీ టికెట్ కొన్నాడని ఆరోపించారు. గెలిచాక ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుకి 10 రెట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని, విజయవాడ పార్లమెంట్ పరిధిలో మట్టి, ఇసుక, లిక్కర్, పేకాట దందాలు చేస్తూ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు దేవినేని అవినాష్. ఒక దరిద్రం పట్టుకున్నట్టుగా ఈరోజు మా విజయవాడ పార్లమెంట్ ఒక దరిద్రం పట్టుకుంది. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప నాయకులు, చెన్నుపాటి విద్య గారు కానివ్వండి, వడ్డే శోభనేశ్వరరావు గారు కానివ్వండి, ఉపేంద్ర గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేశినేని నాని గారు కానివ్వండి, ఇలాంటి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తే ఈరోజు వచ్చిన ఈ చిన్ని ఒక్క మంచి కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. పలానా కార్యక్రమం చేశారు, లేకపోతే పలానా విజయవాడ నగరానికి మంచి చేశారు అని ఒక్క కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. ఏంట్రా ఈరోజు మా విజయవాడ ప్రజలు చెప్పుకోవటం అంటే, ఈడీ నోటీసులు, స్కాములు, పేకాట, మట్టి, ఫ్లై యాషు, పంచాయతీలు, దేవాలయ భూములు కాజేస్తానికి స్కెచ్లు. ఈ తప్ప ఈ కేశినేని చిన్ని అనే వ్యక్తి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం గారా ఈరోజు విజయవాడ పార్లమెంట్కి చేయలేదు. కేశినేని చిన్ని జీవితం ప్రారంభమైంది గారా సొంత అన్నని మోసం చేసి నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. చెయ్యి అందించిన కేశినేని నాని గారిని మోసం చేస్తాంతో ఆయన జీవితం ప్రారంభించి, విజయవాడలో ఐపీలు పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ల పేరుతో, లేకపోతే అమెరికాలో కన్సల్టెన్సీ పేరుతో అక్కడ ఉన్న విద్యార్థులు మోసం చేస్తూ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో వాళ్ళని మోసం చేస్తూ ఈరోజు కేశినేని చిన్ని జీవితం అంతా గారు కొనసాగింది. అదేవిధంగా 2024 ఎన్నికల ముందు ఏదైతే ప్రజానికాన్ని, జనాల్ని మోసం చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడు దగ్గరికి కానివ్వండి, లోకేష్ దగ్గరికి వెళ్ళి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వండి, నేను ఎంత ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పని లోకేష్కి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేశినేని చిన్ని. ఎప్పుడైతే 2024 ఎంపీగా గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ డబ్బులైతే నేను ఖర్చు పెట్టానో ఆ డబ్బులు నేను సంపాదించాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు విజయవాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో చెయ్యని కార్యక్రమం లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.